హే విన్నర్స్, మన మాటలకి ఒక పవర్ ఉందని మీకు తెలుసా? మన మాటే మంత్రం అవుతుందంటే మీరు నమ్ముతారా? ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మన మాటకుండే పవర్ ఏంటి, మన మాటలు ఎంత పవర్ఫుల్గా మన లైఫ్ని క్రియేట్ చేయవచ్చు లేదా బ్రేక్ డౌన్ కూడా చేయవచ్చు. అంటే మన మాటల ద్వారా మనం జీరో నుంచి హీరో వరకు వెళ్ళొచ్చు, లేదా అదే హీరో నుంచి మళ్ళీ జీరో వరకు కూడా రావచ్చు. సో మాటని ఎలా యూజ్ చేయాలి, మాటల్లో ఉన్న మంత్రం ఏంటి, మాటల్ని మనం ఎలా యూజ్ చేస్తే మన లైఫ్లో హ్యాపీ, హెల్దీ, సక్సెస్ఫుల్గా ఉంటామో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు రెడీగా ఉంటే ఇప్పుడే కింద టైప్ చేయండి, ఐ యామ్ రెడీ. సో ఫ్రెండ్స్, ఒక బ్యూటిఫుల్ రీసెర్చ్ జరిగింది. జపాన్లో ఒక సైంటిస్ట్ ఉండేవారు, తన పేరు డాక్టర్ మసారు ఇమోటో. సో ఈ డాక్టర్ మసారు ఇమోటో వాటర్ పైన ఎక్కువగా రీసెర్చ్ చేశాడు. తను ఏం చేశాడు అంటే వాటర్ని తీసుకొని ఆ వాటర్ని డీ ఫ్రీజర్లో పెట్టి ఆ వాటర్ యొక్క స్ట్రక్చర్ని గమనించేవాడు. ఆ వాటర్కి డిఫరెంట్ వర్డ్స్ ద్వారా ప్రోగ్రామింగ్ చేసి తర్వాత ఆ వాటర్ స్ట్రక్చర్ని గమనించేవాడు. సో తనకు జాపనీస్ సైంటిస్ట్ తనకు నోబెల్ పురస్కారం దొరికింది. అంటే ఈ ఎక్స్పెరిమెంటలీ ప్రూవ్ అయింది. ఇదేదో నేను చెప్పట్లేదు, ఏదో బుక్లో లేదు, ఇది రీసెర్చ్ అనేది జరిగింది. సో డాక్టర్ మసారు ఇమోటో జాపనీస్ సైంటిస్ట్ తను ఏం చేశాడు, ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. సో తను వాటర్ని తీసుకున్నాడు, ఒక లేక్లో ఒక వాటర్ ఉండేది. సో ఆ లేక్లో ఎప్పుడైతే వాటర్ని తీసుకున్నాడో, లెట్ మీ జస్ట్ షో యూ హియర్, జస్ట్ అ సెకండ్. సో ఎప్పుడైతే తను ఒక వాటర్ని తీసుకున్నాడో, ఆ వాటర్ పైన ఎక్స్పెరిమెంట్ ఎప్పుడైతే చేశాడో ఏం జరిగిందో చూడండి. సో లేక్ ఫ్యూజివారా, ఎలాగైతే హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ అనే ఒక లేక్ ఉంటుందో అదే విధంగా ఒక ఫ్యూజివారా అనే లేక్లో తను ఒక రీసెర్చ్ స్టార్ట్ చేశాడు. సో ఆ వాటర్కి ప్రేయర్కి ముందు అండ్ ప్రేయర్కి తర్వాత, సో 1 hour ప్రేయర్కి ముందు ఎప్పుడైతే వాటర్ని చూసాడో ఆ వాటర్ యొక్క స్ట్రక్చర్ ఎంత అగ్లీగా కనబడుతుందో, రైట్? సో వాటర్కి ఎలాంటి పర్టికులర్ స్ట్రక్చర్ కూడా లేదు ఇనీషియల్గా. ఆ వాటర్ని ప్రేయర్కి ముందు ఎప్పుడైతే చూశాడో, బట్ ఎప్పుడైతే ప్రేయర్ తర్వాత ఎప్పుడైతే వాటర్ని చూశాడో ఆ వాటర్ యొక్క స్ట్రక్చర్ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. అందరూ కింద టైప్ చేయండి, ట్రాన్స్ఫార్మ్. అంటే గంట సేపట్లో వాటర్ యొక్క స్ట్రక్చర్ పూర్తిగా చేంజ్ అయింది. ఎందువల్ల? ప్రేయర్ అంటే ఏంటి? వర్డ్స్, మన మాటలు. సో ఇక్కడ తనకు ఒకటి అర్థమైంది, అంటే మన వర్డ్స్లో, మన ఎమోషన్స్లో ఒక ఎనర్జీ ఉంది. సో బికాస్ అందరూ టైప్ చేయండి కింద, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీ మాత్రమే. సో ఎప్పుడైతే వాటర్ని ఎవిల్ అన్నాడు, వాటర్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందో చూడండి. వాటర్ని యూ ఆర్ ఫూల్ అన్నప్పుడు వాటర్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది. యూ డిస్గస్ట్ మీ అన్నప్పుడు వాటర్ యొక్క స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో. అదే సేమ్ వాటర్ని లవ్ యూ, థ్యాంక్ యూ, యు ఆర్ గ్రేట్, పీస్ఫుల్ అని ఎప్పుడైతే పాజిటివ్ టర్మ్స్ ఎప్పుడైతే వాటర్కి చెప్పాడో ఆ వాటర్ యొక్క స్ట్రక్చర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా క్రియేట్ అయింది. మళ్ళీ చెప్తున్నాను, నెగిటివ్ వర్డ్స్ చెప్పినప్పుడు వాటర్ యొక్క స్ట్రక్చర్ ఎంత అగ్లీగా ఉందో చూడండి. అదే పాజిటివ్ వర్డ్స్ చెప్పినప్పుడు వాటర్ ఒక ఆర్డర్లోకి వెళ్తుంది అండ్ ఒక ఆర్డర్లో పర్టికులర్ స్ట్రక్చర్ అనేది కనబడుతుంది. ఇలాంటి రీసెర్చ్ సిమిలర్గా ఒక ఆర్ఫనేజ్లో జరిగింది. ఒక ఆర్ఫనేజ్లో ఉన్న అనాథాశ్రమంలో ఉన్న పిల్లల్ని 3 గ్రూప్స్గా విభజించారు. ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్కి ఏమో రోజు అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడున్న పిల్లల్ని, ఆర్ఫనేజ్లో అనాథాశ్రమంలో ఉన్న పిల్లలందరినీ కూడా అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్రిషియేట్ చేసిన వాళ్ళలో గ్రోత్ అనేది బాగా ఉంది. ఇంకొక గ్రూప్నేమో ప్రతిరోజు వాళ్ళకి నెగిటివ్ కమెంట్స్ ఇవ్వడం, యు ఆర్ నాట్ గుడ్, యు ఆర్ ఫూల్, యు ఆర్ ఇడియట్. సో వాళ్ళలో గ్రోత్ తక్కువగా ఉంది. ఇంకొక గ్రూప్ని పూర్తిగా ఇగ్నోర్ చేశారు. అక్కడ పాజిటివిటీ లేదు, నెగిటివ్ లేదు, కంప్లీట్గా ఇగ్నోర్ చేశారు. వాళ్ళలో ఇంకా ఎక్కువ డ్యామేజ్ అనేది జరిగింది. అంటే ఎవరినైతే మనం ఇగ్నోర్ చేస్తున్నామో అక్కడ డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుంది చూడండి. అంటే ఐదర్ పాజిటివ్ అయినా సరే, నెగిటివ్ అయినా సరే మాట్లాడండి ప్లీజ్. అది ఫైట్ అయినా సరే ఇంట్లో ఆ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఇగ్నోర్ చేయడం అనేది చాలా డేంజరస్. సో ఇక్కడ వాటర్ని కూడా ఎప్పుడైతే పాజిటివ్ వర్డ్స్ అన్నాడో చూడండి, పాజిటివ్ వర్డ్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉందో, నెగిటివ్ వర్డ్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉందో చూడండి. సో ఒక్కసారి మనం గమనించాల్సింది ఏంటంటే మన బాడీలో ఉన్న 80% వాటర్. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ రెస్పాండ్ అవుతుంది. థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు ఒకలా రెస్పాండ్ అవుతుంది, ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు ఒకలా రెస్పాండ్ అవుతుంది. థ్యాంక్ యూ. మదర్ తెరేసా అనగానే చూడండి ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయింది. ఎందుకంటే మదర్ తెరేసా అనగానే మనకేం గుర్తొస్తుంది? లవ్, కంపాషన్, పీస్, హెల్పింగ్ నేచర్. సో ఎప్పుడైతే అడాల్ఫ్ హిట్లర్ అంటాం మనకేం గుర్తొస్తుంది?
మసాకర్, రైట్, చంపడము, వయలెన్స్. సో ఇక్కడ చూడండి హెవీ మెటల్ మ్యూజిక్, యూ మేక్ మీ సేక్, ఐ విల్ కిల్ యూ అన్నప్పుడు ఎలాంటి స్ట్రక్చర్స్ కనబడుతున్నాయి ఒకసారి చూడండి. సో ఒకటే ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే మన ఆలోచనలకు ఒక పవర్ ఉంది, మన మాటలకు ఒక పవర్ ఉంది. సో మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని మీరు ప్రతిరోజు యువర్ ఫూల్, యువర్ ఈడియట్, యూనో నువ్వు అసలు సరిగ్గా లేవు, నువ్వు అసలు దేనికి పనికిరావు అన్నప్పుడు లోపల చూడండి ఎంత డ్యామేజ్ జరుగుతుందో. వాటర్ అంటే మన బాడీలో ఉన్న 70-80% వాటర్ కూడా రెస్పాండ్ అవుతుంది. అంటే మన మాటలకు మన శరీరంలో ఉన్న ప్రతి సెల్ వాటర్ మాలిక్యూల్ కూడా రెస్పాండ్ అవుతుంది. సో అందువల్ల పిల్లల్ని మనం పిల్లలతో ఎలా మాట్లాడాలి, పిల్లల్లో ఇంత డ్యామేజ్ ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి. స్కూల్లోకి వెళ్తే టీచర్స్ బెదిరిస్తున్నారు, ఇంటికి వస్తే పేరెంట్స్ బెదిరిస్తున్నారు, నీకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి, నీకు రిజల్ట్స్ రావట్లేదు. మనం ఏం చూస్తాము, రిజల్ట్ రాగానే పెద్ద పెద్ద బ్యానర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి, 90%, 95%. మన ఇంట్లో పిల్లలకేమో 70%, 80% వస్తే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నామా? డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి గమనించండి. ఈ వీడియో అనేది ప్రతి ఫ్యామిలీ మెంబర్కి వెళ్ళాలి. ఎందుకంటే పిల్లల్ని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం, వాళ్ళతో మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నామో అది వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఎనర్జీ కూడా అలానే ఉంటుంది. సో అప్రిషియేట్ దెమ్, మోర్ అండ్ మోర్ అప్రిషియేట్ దెమ్. వాళ్ళు 90%, 95% రాకపోవచ్చు, బట్ ప్లీజ్ అప్రిషియేట్ ఎవ్రీ చైల్డ్. ఎందుకంటే ప్రతి చైల్డ్లో కూడా ఒక బ్యూటిఫుల్ జీనియస్ ఉన్నారు, గుర్తుంచుకోండి. ఆ జీనియస్ ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు. ఒక సచిన్ టెండూల్కర్ లేదా ఒక రజనీకాంత్ లేదా ఒక పర్టికులర్ మ్యూజిక్ డైరెక్టర్. సో వీళ్ళందరూ కూడా స్టడీస్లో దే వర్ వెరీ నార్మల్, బట్ ఈరోజు సూపర్ స్టార్స్గా ఉన్నారు వాళ్ళందరూ. సో ఇక్కడ నేను చెప్పేది ఒకటి, ఎవ్రీ వర్డ్ క్యారీస్ ఎనర్జీ. సో మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్తో, స్పెషల్లీ మీ పిల్లలతో, మీ యొక్క ఫ్రెండ్స్తో అవ్వచ్చు, మీ మదర్ అండ్ ఫాదర్తో అవ్వచ్చు. సో ప్లీజ్ టాక్ పొలైట్లీ, టాక్ నైస్లీ, పాజిటివ్లీ. మీకు ఏదైతే కావాలో దాని గురించి మాట్లాడండి, మీరు ఏదైతే ఎలాగైతే చూడాలనుకున్నారో దాని గురించి మాట్లాడండి, అండ్ సీ ద ఇఫెక్ట్ దట్ యు సీ. సో ఇక్కడ మనం చూసిన సింపుల్ ఎక్స్పెరిమెంట్స్, బట్ బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్ చూడండి. వాటర్కి థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు వాటర్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, వాటర్కి ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు వాటర్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందో చూడండి. అదే వాటర్ యు ఆర్ ఫూల్, యు ఆర్ ఈడియట్, యు ఆర్ నాట్ గుడ్ అన్నప్పుడు వాటర్ యొక్క స్ట్రక్చర్ చూడండి. సో దట్స్ వై ఐ వాంట్ యూ టు అప్రిషియేట్ యువర్ చిల్డ్రన్ ఎవ్రీ డే. సో ప్రతిరోజు మీ చిల్డ్రన్ అప్రిషియేట్ చేయండి అండ్ టెల్ దెమ్ దట్ యు ఆర్ గుడ్, టెల్ దెమ్ దట్ యు ఆర్ డూయింగ్ ఆసమ్, ఐ లవ్ యూ అని ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడండి అండ్ సీ ద బ్యూటిఫుల్. సో ఫ్రెండ్స్, అవర్ థాట్స్, అవర్ వర్డ్స్ అండ్ అవర్ ఫీలింగ్స్, అవర్ యాక్షన్స్, దే క్రియేట్ అవర్ రియాలిటీ. సో మీ రియాలిటీని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీ మాటల్ని చేంజ్ చేయండి. అందరూ నాతో పాటు చెప్పండి, ఐ యామ్ సూపర్, ఐ యామ్ ఆల్వేస్ సపోర్టెడ్, ఐ యామ్ ఆల్వేస్ సేఫ్, ఐ యామ్ ఆల్వేస్ సపోర్టెడ్, మై ఫ్యామిలీ is safe, my family is supported, my children are doing amazing, నా చిల్డ్రన్ సూపర్గా చేస్తున్నారు, మై చిల్డ్రన్ ఆర్ బ్రిలియంట్. సో ఎప్పుడైతే మనం ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తామో దానిపైన వర్క్ జరుగుతుంది. సో మీరు ఏదైతే కావాలనుకున్నారో దాని గురించి మాట్లాడండి, అది అయినట్టు మాట్లాడండి అండ్ సీ ద మ్యాజిక్ హ్యాపెన్స్. ఎందుకంటే ప్రతి మాట కూడా ఒక మంత్రంలా పనిచేస్తుంది. సో కింద టైప్ చేయండి, నా మాటే మంత్రంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు మన కోచ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అమేజింగ్ కాంటెంట్ మెంబర్షిప్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్